భారతీయ విద్యార్థి పరిషత్ హన్మకొండ శాఖ ఆధ్వర్యంలో సుబేదారులోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని సమస్యల మీద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, డిగ్రీ పూర్తయిన విద్యార్థుల నుండి ఫీ రియంబర్స్మెంట్ వసూలు చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులను గురి చేస్తుందని, పై చదువులకు వెళ్లాలంటే డిగ్రీ పూర్తయిన సర్టిఫికెట్స్ ఎంతో అవసరమని, కళాశాల యాజమాన్యం ఇవ్వకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారని అన్నారు. కళాశాల భవనం కూడా శిథిల వ్యవస్థలో ఉందని, అదే విధంగా వెంటనే అధిక ఫీజులు నియంత్రించకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఇవాళ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏబీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్ట్రైక్ అయితే అవ్వడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడైతే హాస్టల్ కోసం అని రీప్రజెంటేషన్ ఇచ్చుకుంటామని గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న లీడర్స్ దగ్గర అయితే పోవడం జరిగింది. కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వటం లేదు. ఇక్కడున్న అధికారం మా యజమానం ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపాల్ గారైనా, అలాగే కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ గారైనా, వైస్ ఛాన్సలర్ గారైనా పోతే ఎలాంటి రెస్పాన్స్ మరీ ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, రూరల్ విలేజ్ నుంచి వచ్చే విద్యార్థులు అయితే చాలామంది 70% వరకు ఉంటారు. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ అని ఇక్కడ వచ్చి చదువుకుంటాను. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళు ఇయర్లీ అడ్మిషన్ ఫీ తీసుకుంటారు. మరి ఇయర్లీ అడ్మిషన్ ఫీ మరి అన్ని గవర్నమెంట్ కాలేజీలో తీసుకుంటున్నారా అంటే అది కూడా లేదు. ఇది అటానమస్ కాలేజు, అందుకే తీసుకుంటాం. మరి అటానమస్ కాలేజీలో కూడా ఏ కాలేజీలో తీసుకుంటాం, మన కాలేజ్కి ఎందుకు తీసుకున్నారని మేడం దగ్గర ప్రిన్సిపాల్ మేడం కాడ అడిగితే మేడం అన్నది ఏంటంటే రిజిస్టర్ సార్ వాళ్ళు పెట్టారు అంటే, రిజిస్టర్ సార్కి పోయి అడిగితే రిజిస్టర్ సార్ అన్న ఆన్సర్ ఏంటంటే ఎవరైతే మీ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గవర్నింగ్ బాడీ ఉన్నదో వాళ్ళు పెట్టడం జరిగింది. మేడం మరి మీరే పెట్టారట కదా, మరి అది తీసేయండి మేడం. ఎంతోమంది డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ 300 నుంచి 400 మంది డ్రాప్ అవుట్ అవుతారు మేడం, కట్టలేకైతే డ్రాప్ అవుట్ అవుతున్నారని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు మేడం ఏం చెప్పిందంటే రెవెన్యూ ఎట్లా రావాలి, రెవెన్యూ రావడం కోసం అదే రెవెన్యూ మేము ఇవ్వగలం అయితే, అదే డబ్బులు మేము కట్టగలం అయితే మేము ప్రైవేట్ కాలేజీలో పోతాం. ఈ ఇయర్ అడ్మిషన్ ఫీ మళ్ళీ సెమిస్టర్ తప్పుల తడాకాని జరుగుతుంది మా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో. మెమోలో వచ్చేసి షార్ట్ మెమోలో 8.58% తెచ్చుకున్న ఒక ఏమో 6.50. ఇది పరిస్థితి మేడం గారికి పోతే మేడం నువ్వు ప్రిన్సిపాల్ మేడం దగ్గరికే వస్తావా నువ్వు డైరెక్ట్. అయితే మేడం మాకు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఇంతకుముందు రాసారు ఉండే సార్ ట్రాన్స్ఫర్ అయ్యారు. మరి మీరేగా ఛార్జ్ తీసుకోవడం, మీ దగ్గర వస్తాం. నువ్వు నా దగ్గరికి ఎలా వస్తావు, నీ మీద కేసు పెడతా, నీ మీద కేసు పెట్టి నీ మీద యాక్షన్ తీసుకుంటా, నీకు టీసీ ఇస్తా, నేను కంపల్సరీ నీకు టీసీ ఇస్తా. ఈరోజు పొద్దున కూడా నువ్వు స్ట్రైక్ చేస్తున్నావు, నువ్వు ఎట్లా చేస్తావు నేను చూస్తాను, నీకు ఏం చేయాలో నేను చేస్తా అన్నట్టు మాట్లాడు. నా పేరు సింధు, ఆర్ట్స్ కాలేజ్ నుండి మాట్లాడుతున్నా. ఇక్కడ ఏంటంటే సమస్యలు గర్ల్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ లేవన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ మా అడ్మిషన్ ఫీ అనేది స్టార్టింగ్ ఒక్కసారే కట్టాలి. అడ్మిషన్ ఫీ ఇయర్లీ కడుతున్నాం. ఎందుకు తీసుకుంటున్నది? యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ కాలేజ్ కదా, ప్రైవేట్ కాలేజ్ అయితే తీసుకోవాలి. ఇది గవర్నమెంట్ కాలేజ్, ఎందుకు తీసుకుంటున్నారు? స్కాలర్షిప్ మెయిన్గా స్కాలర్షిప్ ఏంటంటే అస్సలు పడట్లేదు. మనీ రిన్వాల్వ్ చేపిస్తాం, అప్లై చేపిస్తున్నారు, ప్రతి ఇయర్లీ రిన్వాల్వ్ చేయించుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కసారి కూడా స్కాలర్షిప్ పడట్లేదు. ప్లస్ మళ్ళీ ఇదే అనుకుంటే లాస్ట్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా టీసీ కోసం వచ్చినా, మెమోస్ కోసం వచ్చినా కానీ మనీ తీసుకుంటున్నారు. అట్లా మనీ తీసుకోవడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది. మిడిల్ క్లాస్ ఇక్కడ చదువుకునే ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చిన వాళ్ళే. మరి ఎందుకు ఇలా తీసుకుంటున్నారు? మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు అయితే ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. మేము ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ నెక్స్ట్ మేము వెళ్ళిపోయినా కానీ మా జూనియర్స్కి అయినా వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటారు, పక్కా తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకోవద్దు. అట్లా ఫండ్స్ రిలీజ్ చేయాలి. మాకు అనేది న్యాయం పక్కా జరగాల్సిందే.